నమస్తే మా. నమస్తే. ఏమ్మా భోజనాలు ఈరోజు? వైట్ రైస్, రాగి ముద్ద, అలసందలు, వంకాయలు పులుసు, ఇది గంచిగడ్డ, చిలకడదుంప అంటాం, చిలకడదుంప, వడియాలు, ములక్కాయ కూర, కలిసా మేము పుచ్చకాయ అంటాం దీన్ని. ఓకే. మజ్జిగ, ఏదో మజ్జిగ ఓపెన్ చేయలే, మజ్జిగ, ఇంకా అంతే. ఇంతకీ వినపడింది అంటారా? వినిపిస్తుందమ్మా. వినిపిస్తుందా? ఇప్పుడు కామెంట్లో వాళ్ళు తెలియజేయాలి మీ మాటలు వినపడిండాయా లేదా అని. ఏమో మీ పేరు? కామెంట్లు వస్తాయి అప్పుడు. మీ పేరేమ్మా? నా పేరు భవానీదేవి. భవానీదేవి, విజయవాడ. నీ పేరేమ్మా? ఎవరమ్మా మీది? తెలంగాణ. ఎలకపల్లి. ఎలకలు ఎక్కువ ఉంటాయమ్మా మీ ఊర్లో? తెలకపల్లె ఎలకపల్లెమా? తెలకపల్లె ఎలకపల్లె చెప్పండి. తెలకపల్లి. ఎలకపల్లి కాదు, ఎలకపల్లె. ఎలకలు కరెక్ట్ చెప్పండి. తెలకపల్లినా? తెలకపల్లి. మళ్ళీ మీరు కాసేపు ఎలకపల్లి అంటున్నారు. ఊరు మర్చిపోయాను. ఏమో మర్చిపోతారేమో ఆశ్రమానికి వచ్చి ఊరు. ఇదండి ఈ పూట మన భోజనాలు. ఇంక ఇందాక చూశారు కదా, ఇద్దరిని పలకరించాను కదా, వాళ్ళిద్దరూ కూడా రూముల్లో ఉండేవాళ్ళేనమాట. ఆర్థికంగా బాగుండేవాళ్ళు రూములకు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళనమాట. ఇంకా మన వాళ్ళు వీడియోలు చూసేవాళ్ళు కొంతమంది అడిగారు, అమ్మ రూములకు ఏమన్నా మంత్లీ డబ్బులు పే చేయాలన్నా అన్నట్లుగా. మంత్లీ పే చేసేది ఏమీ లేదండి మన దగ్గర. ఇంకా రూము ఎట్లా అంటే ఉచితంగా మేము స్థలం ఇస్తాము, రూమ్ కట్టేదానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు వాళ్ళు పే చేయాలన్నమాట. ఇంకా దాని తర్వాత భోజనాలు, సర్వీసు ఇవన్నీ కూడా వాళ్ళకు ఉచితంగానే ఉంటుంది. లేదా వాళ్ళు వండుకొని స్తోమతుంటే వండుకోవచ్చు. రూముల్లో అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయన్నమాట. అది వాళ్ళ ఇష్టము. ఇంకా సర్వీస్ ఉచితం అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ పరంగా హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకుపోవడం, తీసుకురావడం ఇవన్నీ కూడా, లేదా పడక మీదకి వచ్చేస్తే వాళ్ళకి సర్వీస్ చేయడం ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తాము. కాకపోతే ఏదైతే హాస్పిటల్ బిల్లు, హాస్పిటల్ ఖర్చు ఉంటుందో, వైద్యపరంగా ఖర్చు ఏదైతే వస్తుందో అది వాళ్ళే భరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ డబ్బు ఇంకెవరికి పెట్టాలండి, వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఆ రకంగా అనమాట. ఇంక వాళ్ళు తదనంతరము ఏదైతే రూమ్కి డబ్బులు పే చేశారో ఆ రూమ్ డబ్బులు అయితే మన ట్రస్ట్కి ఉండిపోతుంది. ఈ రకంగా రూముల విషయం అనమాట. ఇప్పుడైతే రూములన్నీ ఫిలప్ అయిపోయినాయి. ఇది ఇంతవరకు రూముల కథ. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు అనమాట. ఈరోజు మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు వీళ్ళు అనంతపురం నుండి వచ్చారు. వీళ్ళైతే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు అందరూ కూడా మన వీడియోలు ఎంతో ఇష్టంగా చూస్తారంట. వాళ్ళు చెప్పడం ఏమంటే వీడియోలో చూసేదానికన్నా కూడా ఇక్కడ ఇంకా చాలా బాగుంది అన్నట్లుగా చెప్పారు. ఇది ఈ పూట మన చిన్ని వీడియో.